ఉందో క్వాలిటీ రెగ్యులర్గా ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు కూడా చెప్పాము. రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేసి మేము కూడా శానిటేషన్, హైజీన్ మెయింటైన్ చేయడం జరిగింది. ఈరోజు ఇనాగ్రేట్ చేసాము. ఫుల్ ఫ్లెడ్జ్గా May 1 నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి నగరంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఫుడ్ కోర్టు అచ్యుత దేవరాయల మార్గులో ప్రారంభించి ఓపెన్ చేయడం జరిగింది. ఇది దాదాపు 1,63 లక్షల రూపాయలతో ఈ ఫుడ్ కోర్టుని మన మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా చేపట్టడం జరిగింది. 1 కోటి రూపాయలు సెంట్రల్ ఫండ్స్ నుంచి తీసుకురావడం, అదేవిధంగా 63 లక్షలు మున్సిపల్ ఫండ్స్లో నుంచి కూడా ఇవ్వడం, దీన్ని పూర్తి చేయడం కూడా జరిగింది. దీంట్లో 14 షాపులు కూడా అలాట్ చేయడం జరిగింది. ఒక్కొక్క షాపుకు 20 లక్షలు ప్లస్ జిఎస్టీ ఓసీలకు, ఎస్సీలకు 10,000 ప్లస్ జిఎస్టీ, ఎస్సీలకు ఎస్టీలకు 3 షాపులు, మొత్తం 14 షాపులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 5 సంవత్సరాల వరకు ఈ ఒక్క షాపులు వాళ్ళకే ఉంటాయి. షాప్ వచ్చిన ప్రతి ఒక్కరికి నెలకు 20,000 ప్లస్ జిఎస్టీ ప్లస్ 3 లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకొని రుచికరమైన ఆహార పదార్థాలు తిరుపతి ప్రజలకు, ముఖ్యంగా యాత్రికుల స్థలం వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వేలాది మంది భక్తులు కూడా వస్తారు. ఈ ఫుడ్ కోర్టులో తిరుపతి పట్టణంలో ఏర్పాటు చేసి ప్రజలకు, యాత్రికులకు ఫుడ్ కోర్టు సౌకర్యం కల్పించిన మున్సిపల్ అధికారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనము తిరుపతి స్మార్ట్ సిటీలో ఈట్ స్ట్రీట్ని ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సుమారుగా 1,63 లక్షల రూపాయలతో ఒక 14 కంటైనర్ స్టైల్ మోడల్ ఈట్ స్ట్రీట్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ క్యుజైన్స్ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ముఖ్యంగా తిరుపతి పట్టణంలో 24/7 మనకు యాత్రికులందరూ ఉంటారు కాబట్టి మంచి లొకేషన్ చూస్ చేసుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి మనకి ఏదైతే ఎక్కువ టీటీడీ అకామిడేషన్ ఉందో వాటి మధ్యలో దీన్ని పెట్టడం జరిగింది. తద్వారా ఈ 24/7 ఈట్ స్ట్రీట్ని భక్తులందరికీ కూడా ఆల్ టైమ్స్లో వాళ్ళకి ఫుడ్ అందుబాటులో ఉంచే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ క్వాలిటీ ఫుడ్ అందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ఒక మంచి ఆహ్లాదకరంగా ఉండడానికి మంచి స్ట్రీట్ లైట్స్, ప్లే ఏరియా, చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఈట్ స్ట్రీట్లో పెట్టడం జరిగింది. వినూత్నంగా కూడా ప్రతి కంటైనర్ డెక్ పైన కూడా సీటింగ్ అరేంజ్మెంట్ ఏర్పాటు చేసుకునే విధంగా కూడా ప్లాన్ చేశారు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి. ఓవరాల్ తిరుపతి ప్రజలందరికీ కూడా భక్తులందరికీ